ఏడాది ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా అనుకుంటున్నారు. కానీ ముందస్తుతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఇప్పుడే రాబోతోందా? ప్రధాని మోడీ ఆలోచనలు, రాష్ట్రపతి కోవింద్ సలహాలు, కొత్త ఈసీ సంసిద్ధత ఇవన్నీ చూస్తుంటే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారన్న అభిప్రాయం బలపడుతోంది. ఇంతకీ మోడీ జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరాలని ఎందుకింత పట్టుదలతో ఈ ఏడాది ముందస్తు ఎన్నికలు తప్పవా? ముందస్తుతో పాటు జమిలీ కూడా తథ్యమా? మోడీ ముందున్న నెక్స్ట్ సవాల్ ఇదేనా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనా? దేశవ్యాప్తంగా కొత్త ఏడాది రాకతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మోడీ పీఠమెక్కిన తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో షాక్ ఇస్తూనే వచ్చారు. 2016లో బోల్డ్గా పెద్ద నోట్ల రద్దు చేసి తన మాటే శాసనమని నిరూపించుకున్నారు. ఆ తర్వాత 2017లో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చి అతిపెద్ద పన్నుల సంస్కరణకు తెరతీశారు. ఇక లాస్ట్ ఇయర్ చివరి వరకు ఎన్నికల హడావిడితోనే నడిచిపోయింది. గుజరాత్ పీఠం మీద డబుల్ హ్యాట్రిక్ కొట్టడమే మోడీకి పెద్ద సవాల్గా మారింది. కానీ ఆ టార్గెట్ను చాటుకొచ్చేశారు మోడీ. దీంతో మోడీలో ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరిగిపోయింది. సో ఈ కొత్త ఏడాది మోడీ తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం ముందస్తు ఎన్నికలే. ఎస్, ఈ ఏడాది ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మోడీ ఎప్పటినుంచో సిద్ధమైపోయారు. అయితే దీనికి మించిన మరో ఆలోచన కూడా మోడీ మదిలో మెదులుతోంది. అదేంటంటే జమిలీ ఎన్నికలు. ఇదేదో కొత్తగా తెరపైకి వచ్చిన అంశం కాదు. గత ఏడాది నుంచి దేశ రాజకీయాలలో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశమే. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాస్త కష్టమైన వ్యవహారమన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ మోడీ మాత్రం ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారనిపిస్తోంది. తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా నిండు సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆవశ్యకతను ప్రస్తావించారు. बार बार चुनाव होने से मानव संसाधन पर बोझ तो पड़ता ही है। आचार संहिता लागू होने से देश की विकास प्रक्रिया भी बाधित होती है। इसलिए एक साथ चुनाव कराने के विषय पर चर्चा और संवाद बढ़ना चाहिए तथा सभी राजनीतिक दलों के बीच सहमति बनाई जानी चाहिए. దేశ ప్రథమ పౌరుడే కాదు, ఇటీవల కొత్తగా ఈసీగా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ రావత్ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు తాము సిద్ధంగా ఉన్నామన్నట్టు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలంటే మరిన్ని ఈవీఎంలు అవసరమవుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడానికి అవసరమైన ఈవీఎంలు వచ్చేస్తాయని ఈసీ కూడా భరోసా ఇచ్చింది. గత ఏడాది చివరి వరకు జమిలీ ఎన్నికలు అంటే అదొక్క మోడీ మనసులో ఉన్న ఆలోచన మాత్రమే. కానీ ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఆ దిశగా ఆలోచనలు జరపాలని రాజనీతిజ్ఞులందరూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడానికి ఈసీ కూడా రెడీ అంటోంది. అంటే దాదాపుగా ఈ ఏడాది ముందస్తు ఎన్నికలతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నమాట. నిన్న మొన్నటి వరకు అటా బోగటాగా వినిపించిన ముందస్తు మాట, ఆపై అక్కడక్కడా చర్చకు వచ్చిన జమిలీ ఎన్నికలు ఇప్పుడు కంపల్సరీగా జరిగే అంశాలుగానే నిర్ధారణకు రావాల్సి వస్తోంది. ఎందుకంటే చూస్తుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ ఏడాదే సాధ్యం చేసేందుకు మోడీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారనిపిస్తోంది. ఇక కేంద్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఆ దిశగా ముందస్తుకు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సోమవారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో జమిలీ ఎన్నికల మీద పార్టీ అభిప్రాయాన్ని, సంసిద్ధతను అడిగి తెలుసుకుంది. ఇప్పటికే ముందస్తుకు ఏపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయినా సరే అధినేత అభిప్రాయం కనుక్కుంటామని ఆ మీటింగ్ కి హాజరైన టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఒకసారి వస్తా ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఒకసారి వస్తా ఉన్నాయి, ఎంపీలకు ఒకసారి వస్తా ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి విధానం కాకుండా దీని మీద ఒక చర్చ జరగాలి, కలిసి ఎన్నికలు జరగాలి. ఏ రాష్ట్రమైనా సరే కేంద్ర ప్రభుత్వంతో, మరి ముఖ్యంగా కేంద్రంలో మరి ఏదో ఒక పార్లమెంట్ సభ్య ఎన్నిక కేంద్రానికి సంబంధించినటువంటిది, అలాగే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక శాసనసభకు సంబంధించినటువంటి ఎన్నిక కానీ ఏకకాలంలో జరిగితే
మరి ఆర్థిక భారం ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరంగా కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా కానీ మరి నిధులు మరి ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద అందరూ కూడా చర్చ. గత ఏడాది నీతి ఆయోగ్ సమావేశంలో 15 ఏళ్ల దీర్ఘకాలిక అభివృద్ధి మీద మాట్లాడిన మోడీ ఆ లక్ష్యాలు సాధించాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎంత అవసరమో చెప్పుకొచ్చారు. ఆ సమావేశం తర్వాత మోడీ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారన్న అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇకపై సంస్కరణలతో పాటు సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలని మోడీ తమ పార్టీ శ్రేణులకు చెప్పుకురావటం, మోడీ షా నేతృత్వంలో మిషన్ 350కి శ్రీకారం చుట్టడం, ఆపై దాన్ని ఎలా సాధించాలో ప్లాన్ వేసుకుని ఆ బాధ్యతల్ని ఒక్కొక్కరికి అప్పగించటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలకు మోడీ 2 ఏళ్ల ముందుగానే కసరత్తులు మొదలుపెట్టేశారు. మోడీ ఏం చేసినా సంచలనమే, ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. ఒక్క మాటతో పెద్ద నోట్లన్నీ రద్దు చేసేసినా, ప్రత్యర్థి పార్టీలను బుజ్జగించి జీఎస్టీ అమలు చేసినా అన్నీ సంచలనాలే. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అలా కుదరదు. అందుకే ముందు నుంచి ముందస్తు రాగాలు తీశారు. దీంతో ప్రజలు కూడా 2019లో కాదు 2018 చివరిలోనే ఎన్నికలొస్తాయని ఓ నిర్ధారణకు చేశారు. నిజానికి 2018 మొదలు కాగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఒక రకమైన ఎన్నికల మూడ్ కూడా వచ్చేసింది. ఇలా ముందస్తుకు ప్రజల్ని సిద్ధం చేసి ఆపై జమిలీ ఎన్నికలకు కూడా తెరతీయాలన్నది మోడీ ఆలోచన. అందుకే లాస్ట్ ఇయర్ అంతా ముందస్తు రాగాలు తీసిన మోడీ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టగానే రాష్ట్రపతి నోటితోనే జమిలీ ఎన్నికల అవసరాన్ని నిండు సభలో చెప్పించారు. ఇక దీనికి తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నట్టు కొత్త ఈసీతో చెప్పించారు. అంటే మొత్తంగా ఈ ఏడాది ముందస్తుతో పాటు జమిలీ ఎన్నికలు కన్ఫర్మ్ అన్నట్టుగా ప్రజల్లో ఒక వేవ్ క్రియేట్ చేశారు. 33 ఏళ్ల కిందట కేవలం 2 సీట్లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. 2 రాష్ట్రాలు బీజేపీ వశం కావడంతో దేశంలో 29 రాష్ట్రాలలో 19 రాష్ట్రాలు బీజేపీ వశమయ్యాయి. ఇందులో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్లలో బీజేపీయే పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్లలో కూడా కాషాయ జెండాని. వీటితో పాటు మహారాష్ట్ర, గోవాల్లో బీజేపీ మెజారిటీ భాగస్వామిగా ఉండి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఈ 2 రాష్ట్రాలలో కూడా బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు. ఇక మరో 5 రాష్ట్రాలలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏమిటంటే దేశంలో 67% ప్రజలు బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నారన్నమాట. అంటే ప్రతి 3 భారతీయులలో 2 బీజేపీ పాలన కింద ఉన్నారు. పైగా గత ఏడాది మోడీకి ఒక్క పంజాబ్ మినహా అన్ని ఎన్నికల్లోనూ విజయమే దక్కింది. ఇటు మోడీ వేడి రైజింగ్ లో ఉండగానే ప్రభుత్వ వ్యతిరేకత పెరగకముందే జమిలీ ఎన్నికలకు కూడా రెడీ అవ్వాలన్నది మోడీ ఆలోచన. తాను అనుకున్నట్టు ముందస్తుగానే జమిలీ ఎన్నికలు నిర్వహించేస్తే మరోసారి అధికారంలోకి రావడంతో పాటు మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీ పీఠాలపై బీజేపీ జెండా ఎగరేయాలన్నది మోడీ ఆలోచన. ఈ కొత్త ఏడాది దానికి పూర్తి స్థాయిలో రోడ్ మ్యాప్ వేసుకునే రెడీ అవుతున్నారు కమల దళపతి. ఎన్నికలకు కేంద్రం రెడీ అంటోంది సరే, మరి మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా దానికి సై అంటాయా? బీజేపీ పాలనలో లేని ఆ 10 రాష్ట్రాల్లో మోడీ ఏం మ్యాజిక్ చేసి జమిలీకి ఒప్పిస్తారు? ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 3 రాష్ట్రాలపై ఏం నిర్ణయం తీసుకుంటారు? కన్నడ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలను ఎలా ఒప్పిస్తారు? అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు ఆలోచనైతే అద్భుతంగా ఉంది. కానీ ఆచరణకు మాత్రం ఆది నుంచి ఎన్నో ఆటంకాలు కనిపిస్తున్నాయి. మోడీ ఆలోచన వినగానే అందరూ వన్ ఎలక్షన్ ఆలోచనను పొగిడేస్తున్నా కానీ ఆ వెనకే పుట్టుకొస్తున్న వందల కొద్దీ అనుమానాలు మాత్రం నివుర్తవక అయోమయపడుతున్నారు. మోడీ చెప్పుకొస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ఏదో కొత్తగా చేస్తున్న ఆలోచన కాదు. 1952లో మన దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందే ఈ విధానంలో. మన దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జరిగాయి.
కాకపోతే కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వాలు పడిపోవటం, కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవటం, కొన్ని రాష్ట్రాలు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం వంటి పరిణామాలతో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ముందు వెనకలుగా మారిపోయాయి. దీనివల్ల ప్రతి ఏటా 5-6 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. ఇది ఈసీకి మరింత భారంగానే కాదు, కేంద్రం మీద ఏటేటా ఆర్థిక భారాన్ని కూడా పెంచేస్తోంది. ఇక ఎన్నికల్లో అవినీతి కూడా ఏటేటా పెరుగుతూ వస్తోంది. రీసెంట్ గా ఆర్కే నగర్ బైపోల్స్ చూస్తే ఎన్నికల్లో అవినీతి ఏ రేంజ్లో ఉంటుందో అర్థమవుతోంది. ఆ జాడ్యాలన్నీ రూపుమాపాలంటే జమిలి ఎన్నికలే సరైన నిర్ణయమన్నది మోడీ ఆలోచన. అందుకే గత ఏడాది తన నిర్ణయాన్ని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది రాష్ట్రపతితో కూడా చెప్పించారు. పైగా 1990ల తర్వాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తూ వచ్చాయి. కానీ మోడీ రాకతో కేంద్రంలో బలమైన సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. జమిలి ఎన్నికల మీద నిర్ణయం తీసుకోవాలంటే ఇదే మంచి తరుణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోపక్క 19 రాష్ట్రాలలో బీజేపీయే అధికారంలో ఉంది కాబట్టి ఆ అసెంబ్లీలను రద్దు చేయటంలో పెద్దగా ఇబ్బందులుండవు. అందుకే ఏ రకంగా చూసినా ఇదే జమిలి ఎన్నికలకు సరైన తరుణమన్న భావనలు వినిపిస్తున్నాయి. మరి జమిలి ఎన్నికలు తీసుకురావటానికి కేంద్రం ఏం చేస్తుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలంతో సంబంధం లేకుండా లోక్సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ఒకేసారి రద్దు చేసి అక్కడి నుంచి ఒక తేదీ నిర్ణయించి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు వెళ్లడం మొదటి పద్ధతి. ఉదాహరణకు ఈ పద్ధతిలో 2018 డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే కనీసం 6 నెలల ముందు నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టి అసెంబ్లీలను రద్దు చేస్తూ వెళ్లాలి. కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్న అసెంబ్లీలు, 4 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న అసెంబ్లీలను రద్దు చేయటం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ 1-2 ఏళ్ల కాలమున్న అసెంబ్లీలను రద్దు చేయటానికి అక్కడ రాజకీయ పార్టీలు ఎంత సంసిద్ధంగా ఉంటాయన్నది పెద్ద అనుమానం. ఇప్పటికే కేంద్రంతో పాటు ముందస్తుకు వెళ్లేందుకు 2 తెలుగు రాష్ట్రాధిపతులు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నవంబరులోనే ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు చెప్పకనే చెప్పారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంతో పాటే అడుగులు వేయాలని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నారు. కానీ మిగిలిన రాష్ట్రాల సంగతేంటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. తమిళనాడులో 2016 మేలో ఎన్నికలు జరిగాయి. అంటే 2018 డిసెంబర్ నాటికి ఆ అసెంబ్లీకి పట్టుమని సగం కాలం కూడా పూర్తి చేసి ఉండదు. మరి ఇలాంటి రాష్ట్రాలలో అసెంబ్లీ రద్దు చేయటానికి అక్కడ అధికార పార్టీ అంగీకరిస్తుందా అన్నది మొదటి ప్రశ్న. బీజేపీ పాలిత రాష్ట్రాలను మోడీ ఎలాగైనా ఒప్పించేస్తారు. ఇక ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూడా ఏదో ఒకలా దారికి తెచ్చుకుంటారు. కానీ పంజాబ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయంలో ఏం చేస్తారు? డిసెంబర్ 2018 నాటికి పంజాబ్ అసెంబ్లీ 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకోదు. మరి ఇలాంటి రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలంటే కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందా? ఇప్పటికే మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో జైత్రయాత్ర చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఏరికోరి తమకు అనూహ్యంగా అధికారం దక్కిన రాష్ట్రాన్ని మోడీ కోసం వదులుకుంటుందా అన్నది అనుమానమే. ఈ ఏడాది 8 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఇందులో ద్వితీయార్థంలో ఎన్నికలు జరిగే మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లను జమిలితో ముడిపెట్టేయవచ్చు. కానీ 3 ఈశాన్య రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ అప్పుడే ప్రకటించేసింది కూడా. 18 ఫిబ్రవరిలోగా త్రిపురకు, 27 ఫిబ్రవరిలోగా మేఘాలయ, నాగాలాండ్లలో ఎన్నికలు నిర్వహించాలి. అంటే మార్చి 2వ వారం కల్లా అక్కడ కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతాయి. ఇక మే 28లోగా దక్షిణాదిన కర్ణాటక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించినా జూన్ కల్లా అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది. ప్రస్తుతం కన్నడ పీఠాన్ని దక్కించుకోవటానికి బీజేపీ, కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకప్పుడు దక్షిణాదిన తొలిసారిగా బీజేపీ పాగా వేయటానికి అనుకూలించిన కర్ణాటక పీఠాన్ని కమలనాథులే చేజేతులా దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అత్యంత బలమైన పార్టీగా ఉంది. ఒకవేళ ఇక్కడ ఈ ఎన్నికల్లో బీజేపీ వస్తే పర్వాలేదు, పోనీ కాంగ్రెస్ పీఠమెక్కితే జమిలి ఎన్నికల కోసం వెంటనే అసెంబ్లీని రద్దు చేయటానికి ఒప్పుకుంటుందా అన్నది అతిపెద్ద ప్రశ్న. ఒక్క కర్ణాటకే కాదు, మిగిలిన 3 ఈశాన్య రాష్ట్రాల విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుంది.
ఇక మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో పరిస్థితి ఏంటన్నది ఇంకా అంతుచిక్కటం లేదు. మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని దీదీ, కేజ్రీవాల్, కామ్రేడ్లు విమర్శిస్తూనే ఉన్నారు. మరి వారిని ఒప్పించడం సాధ్యమవుతుందా? జమిలి ఎన్నికల్లో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన 28 రాష్ట్రాలలోనూ ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే. ఏ ఒక్క రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధినేతను ఒప్పించలేక ఆ ఒక్క రాష్ట్రాన్ని వదిలేసినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది. గత ఏడాది పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది కర్ణాటక పీఠం దక్కించుకోవటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే మేఘాలయ, మిజోరాంలో కూడా హస్తం పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు పొరపాటున జమిలి ఎన్నికలకు ఓకే చెప్తే ఆపై మోడీ హవాలో ఆ 4 రాష్ట్రాలు కూడా కాషాయమయం అయిపోయే ప్రమాదం లేకపోతే మోడీ చెప్పిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం కూడా ఈ జమిలి ఎన్నికలతోనే పూర్తయిపోతుంది. ఇంత ప్రమాదం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికలకు ఊకొడుతుందనుకోవటం అపోహే అవుతుంది. మరి ఈ అడ్డంకిని మోడీ ఎలా అధిగమిస్తారో మరి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న విధానాన్ని వర్తమానంలో రాష్ట్ర రాజకీయ స్థితిగతులను అవలోకించాం. సరే, మోడీ ఆలోచన అయితే బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఈ ఆలోచన అమలు చేయడం సాధ్యమవుతుందా? అసలు ఎన్ని రకాలుగా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది? ఒక్కో విధానానికి రాజ్యాంగ పరంగా దానికి ఎదురయ్యే సవాళ్లేంటి? రాష్ట్రాల నుంచి తలెత్తే ఇబ్బందులేంటి? దేశవ్యాప్తంగా ఒక్క లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలేనా? మిగిలిన ఎన్నికల పరిస్థితి ఏంటి? వాటిని కూడా జమిలీలో మోడీ ఏడాదిగా ముందస్తు రాగాలు తీస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు కూడా ముందస్తుకు రెడీ అంటున్నాయి. ఒకవేళ కర్ణాటక ఎన్నికలు కూడా పూర్తయిపోయి ఫలితం ఎటో తేలిపోతే అప్పుడు కాంగ్రెస్ సానుకూలంగా అడుగులేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో మోడీ చావు దెబ్బ కొట్టాక కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా తోగలేకపోయిన కాంగ్రెస్ తోంది. బీహార్లో 26 సీట్లతో పుంజుకుంది. ఆపై పంజాబ్ పీఠం దక్కించుకుంది. గుజరాత్లో మోడీకే గట్టి పోటీ ఇచ్చింది. ఇక కన్నడ పీఠం కూడా కాంగ్రెస్ వశమైతే ఆపై జమిలి ఎన్నికలంటూ మరోసారి ఎన్నికలు పెట్టినా బలం బలగం తన వైపే ఉంటాయి. కాబట్టి జమిలికి సై అనే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గత ఏడాది తొలినాళ్లలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో గోవా, మణిపూర్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీయే. ఇలా ఒక్కో రాష్ట్రం లెక్కేసుకుంటూ పోతే ఈ అసెంబ్లీలో తమకున్న బలాన్ని పార్లమెంటు స్థానాలకు బదిలీ చేసి అంచనా వేస్తే కనీసం 65 నుంచి 85 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్న స్థానాల కన్నా కేంద్రంలో రెట్టింపు స్థానాలు దక్కించుకునే ఛాన్స్ కాంగ్రెస్ కు ఉంటుంది. సో ఇదే జరిగితే అది రాహుల్ గాంధీకి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ కోణంలో ఆలోచిస్తే కాంగ్రెస్ కూడా జమిలికి ఒప్పుకునే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ మోడీ హవాకు భయపడి కాంగ్రెస్ వెనుకంజ వేస్తే కన్నడ అసెంబ్లీ కాలాన్ని జమిలి ఎన్నికల వరకు పొడిగించటం మరో పద్ధతి. అయితే జమిలి ఎన్నికల్లో ఒక్క లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించేయాలన్నది మరో ఆలోచన. అయితే కార్పొరేషన్ల పదవీ కాలాన్ని పొడిగించేసినట్టు అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించడం కుదరదు. ఎందుకంటే దీనికి రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది అనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు. రాజ్యాంగ సవరణ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత తక్కువ సమయంలో బీజేపీకి తలకు మించిన భారమే. ఎందుకంటే ఒక బిల్లును సులువుగా నెగ్గించుకునేంత బలం బీజేపీకి లేదన్న విషయం గడిచిన 2.5 ఏళ్లలో ఎన్నో బిల్లుల విషయంలో విస్పష్టమవుతూనే ఉంది. అలాంటిది రాష్ట్రాల అస్తిత్వాల్ని ప్రశ్నించే బిల్లును, ప్రతిపక్షాల ప్రస్థానాన్ని ప్రశ్నించే బిల్లును, ప్రతిపక్షాలకున్న ప్రశ్నించే అధికారాన్ని నాశనం చేసే బిల్లును నెగ్గించుకోవటమంటే అదేమంత సులువు కాదు. ఒకవేళ ఈ బిల్లు లోక్సభలో నెగ్గినా రాజ్యసభలో నెగ్గటం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే రాజ్యాంగ సవరణలు చెయ్యాల్సిందేనని ఈసీ కూడా. మొత్తంగా చెప్పాలంటే భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఇన్ని వ్యయ ప్రయాసల కోర్చి జమిలిని వర్కౌట్ చేయటం కష్టమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి మోడీ సారు ఎలాగోలా 2018 నవంబర్ నాటికి జమిలి ఎన్నికల్ని నిర్వహించేశారనుకుందాం. అంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో పీఠమెక్కిన ప్రభుత్వాలు 2023 చివరి వరకు కొనసాగుతాయి.
ఈ మధ్యలో ఎన్నికలు పెట్టే అవకాశం లేదు కాబట్టి అధికార పార్టీలకు ఎదురే లేకుండా పోతుంది. అంటే ప్రతిపక్షానికి విలువే లేకుండా పోతుంది. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఉండదు. అసలు తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కూలిపోయే అవసరం ఉండదు కాబట్టి పాలకులు తమ ఇష్టానుసారం వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కేంద్ర పాలకులు కానీ రాష్ట్రాల్లో పాలకులు కానీ జనక్షేమానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే వారిని అడ్డుకునే వ్యవస్థే ఉండదు. ఇప్పుడు చాలా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఏకసభ విధానమే ఉంది. ఇలాంటి చోట్ల ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారాలు మోపేలా బిల్లులు ప్రవేశపెడితే అవి ఎలాంటి చర్చలకు తావు లేకుండానే నెగ్గిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకునే శక్తి ప్రతిపక్షాలకు ఉండకుండా పోయే ప్రమాదముంది. ఇది రాజ్యాంగమిచ్చిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా తమకు 5 ఏళ్ల వరకు ఎలాంటి భరోసా లేదన్న ధీమాతో తమ ఇష్టానుసారం విర్రవీగే ప్రమాదమూ ఉంది. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టకపోయినా అడిగేవారుండరు. సరే, ఇవన్నీ ఎలాగోలా నెగ్గుకు రావచ్చు. ఒకవేళ ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే ఏం చేస్తారు? మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఆగుతారా? అప్పటి వరకు విభజనకారుల్ని ఒప్పించగలరా? ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారు? అక్కడ మళ్లీ ఎన్నికలు పెడతారా? అలా అయితే ఆ ఒక్క రాష్ట్రానికే పెడతారా? లేక మళ్లీ జమిలి ఎన్నికలే పెడతారా? సరే, రాష్ట్రం కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టి నెగ్గుకొచ్చేస్తారనుకుందాం. మరి దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వమే పడిపోతే ఏం చేస్తారు? మళ్లీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు పెడతారా? పూటకో ప్రభుత్వం కూలిపోయే నేటి రాజకీయ వ్యవస్థలో సుస్థిరతను అందించడం జమిలి ఎన్నికలకు సాధ్యమవుతుందా? మళ్లీ జమిలి ఎన్నికలు వచ్చే వరకు ఏ ఒక్క ప్రభుత్వాన్ని కూలిపోకుండా మోడీ అడ్డుకోగలరా అన్నది సర్వత్రా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న. మరి దీనికి ఆయన సమాధానం ఇవ్వగలిగితే జమిలికి వెళ్లడం సర్వోత్తమ ఆలోచనే.